Romans 15:8-13, Christ's ministry and the hope of all nations. ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీకు అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. మనం రోమా పత్రికను అధ్యయనం చేసుకుని వచ్చినాం. 15వ అధ్యాయం 8 నుంచి 13 వచనాలు. ఈ వచనాలను ఆధారం చేసుకొని మనము పాఠం యొక్క పేరు క్రీస్తు పరిచర్య మరియు సర్వజనుల నిరీక్షణ. ఇందులో 10 అంశాలు కలవు, మరి ఉప అంశాలు కూడా కలవు. మొదటి ప్రధాన అంశము పరిచయం. ఐక్యత నుండి దేవుని ప్రపంచ ప్రణాళిక వరకు. మొదటి 7 వచనాలలో పౌలు ఈ విషయాలను నొక్కి చెప్పాడు. ఒకరినొకరు అంగీకరించుడి, ఐక్యంగా జీవించుడి. ఇప్పుడు ఈ ఐక్యత ఎందుకు ముఖ్యమో ఆయన చూపిస్తున్నాడు. ఎందుకంటే భిన్న జాతుల ప్రజలను, యూదులు మరియు అన్యజనులు క్రీస్తులో ఏకం చేయడమే దేవుని ప్రణాళిక. కాబట్టి సంఘములో ఐక్యత అనేది ఐచ్ఛికం కాదు, అది దేవుని రక్షణ సంకల్పాన్ని ప్రతిబింబిస్తుంది. రెండవ ప్రధాన అంశం క్రీస్తు మరియు దేవుని వాగ్దానాలు. 8వ వచనం, పితరులకు చేసిన వాగ్దానములు స్థిరపరచబడుటకై దేవుని సత్యము నిమిత్తము క్రీస్తు యూదులకు దాసుడాయనని నేను మీతో చెప్పుచున్నాను. మొదటి ఉపాంశం సేవకునిగా క్రీస్తు. యేసు వచ్చింది సేవ చేయించుకోవడానికి కాదు, సేవ చేయడానికి. ఇక్కడ ఆయన సేవ చేస్తారు దేవుని ప్రణాళికను నెరవేర్చడం ద్వారా. రెండవ ఉపాంశము దేవుని విశ్వసనీయత. దేవుడు వీరికి వాగ్దానాలు చేశాడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. క్రీస్తు వచ్చింది ఆ వాగ్దానాలను ధృవీకరించి నెరవేర్చడానికి. మూడవ ఉపాంశం కీలక సత్యం. దేవుడు తన వాగ్దానాలను మర్చిపోడు లేదా భంగపరచడు. ఆయన చెప్పినది క్రీస్తు ద్వారా నెరవేర్చారు. మూడవ ప్రధాన అంశం జనముల ఎడల కరుణ. 9వ వచనం, మరియు అన్యజనులు ఆయన కనికరమును బట్టి దేవుణ్ణి మహిమపరచునట్లు. ఉప అంశం మొదటగా ఒక విస్తృత ప్రణాళిక. దేవుని కార్యం ఒక సమూహానికే పరిమితం కాదు. ఇందులో ఇవి ఉన్నాయి, అన్ని దేశాలు, అన్ని ప్రజలు. రెండవ ఉపాంశం అన్యజనులు దేవుణ్ణి ఎందుకు మహిమపరుస్తారు? మునుపటి వాగ్దానాల వల్ల కాదు, కానీ కరుణ వల్ల. మూడవ ఉపాంశం అందమైన సమతుల్యత. యూదులు దేవుని విశ్వసనీయతను చూస్తారు, అన్యజనులు దేవుని కరుణను అనుభవిస్తారు. రెండు దేవుణ్ణి స్తుతించడానికి దారితీస్తాయి. 4వ ప్రధాన అంశం లేఖనం దానిని రుజువు చేస్తుంది. 9 నుంచి 12 వచనాలు పౌలు పాత నిబంధనలు అని అనేక వాక్య భాగాలను ఉదాహరించి చూపిస్తున్నాడు. ఇది ఎల్లప్పుడూ దేవుని ప్రణాళికే. మొదటి ఉపాంశం ఈ వచనాలు ఏమి చూపిస్తాయి? అన్యజనులు దేవుని స్తుతించడం, దేశాలు ఏకమై ఆనందించడం, సార్వత్రిక ఆరాధన. రెండవ ఉపాంశం పెద్ద చిత్రం, దేవుని లక్ష్యం అనేక దేశాల నుండి ఒకే ప్రజలు ఆయనను ఆరాధించడం. 5వ ప్రధాన అంశం నిరీక్షణ మెస్సయా. 12వ వచనం, యెషయా మూలము మొలుచును, జనముల మీద ఏలుటకు ఒకడు లేచును, అన్యజనులు ఆయన యందు నిరీక్షించుదురు. మొదటి ఉపాంశం యెషయా మూలం. ఇది ఎవరిని సూచిస్తుంది? వాగ్దానం చేయబడిన రాజు, దావీదు వంశానికి చెందిన మెస్సయ్య. రెండవ ఉపాంశం ఆయన అధికారం. ఆయన జనములను ఏలుతారు, సమస్త జనులను తన పరిపాలన క్రిందకు తీసుకువస్తారు. మూడవ ఉపాంశం జనముల నిరీక్షణ. కేవలం ఇశ్రాయేలు మాత్రమే కాదు, కానీ సమస్త జనులు ఆయన యందు నిరీక్షణ పొందుతారు. 6వ ప్రధాన అంశం ఒక శక్తివంతమైన ఆశీర్వాదం. 13వ వచనం, మీరు ఆయన యందు నమ్మిక ఉంచి నిరీక్షణకు ఆధారమైన దేవుడు మిమ్మును సంపూర్ణమైన ఆనందముతోనూ సమాధానముతోనూ నింపునుగాక. మొదటి ఉపాంశం దేవుడే మూలం. ఆయనను ఇలా పిలుస్తారు, నిరీక్షణకు ఆధారమైన దేవుడు. రెండవ ఉపాంశం
ఆయన ఏమి ఇస్తారు? మనం ఆయన నమ్మినప్పుడు ఆనందం, సమాధానం. మూడవ ఉపాంశం పొంగి పొర్లే నిరీక్షణ. తద్వారా మీరు పరిశుద్ధాత్మ శక్తి వలన నిరీక్షణతో పొంగి పొర్లుదురుగాక. ఇది బలహీనమైన నిరీక్షణ కాదు, తాత్కాలికమైన నిరీక్షణ కాదు, కానీ సమృద్ధి అయిన పొంగి పొర్లే నిరీక్షణ. ఏడవ ప్రధానాంశం ముఖ్యమైన అంశాలు. మొదటగా దేవుడు తన వాగ్దానాలను నెరవేరుస్తాడు. దేవుడు వాగ్దానం చేసిన వాటిని క్రీస్తు నెరవేరుస్తాడు. రెండవ విషయం రక్షణ అందరి కొరకు నేపథ్యముతో పరిమితం కాదు, అన్ని దేశాలకు తెరచి ఉంది. మూడవ విషయం ఐక్యత సువార్తను ప్రతిబింబిస్తుంది, విభిన్న ప్రజలు ఒకే శరీరం. నాలుగవ విషయం క్రీస్తు కేంద్ర బిందువు, వాగ్దానం చేయబడిన రాజు, అందరి నిరీక్షణ. ఐదవ విషయం నిరీక్షణ దేవుని నుండి వస్తుంది, నమ్మకం ద్వారా, ఆత్మ ద్వారా. ఎనిమిదవ ప్రధాన అంశం ఆచరణాత్మక అనువర్తనాలు. మొదటి ఉపాంశం సంఘ జీవితంలో విశ్వాసులందరినీ స్వాగతించండి, సంఘములో వైవిధ్యానికి విలువ ఇవ్వండి. రెండవ ఉపాంశం వ్యక్తిగత విశ్వాసములో దేవుని వాగ్దానాలను నమ్మండి, ఆయన విశ్వసనీయతలో విశ్రమించండి. మూడవ ఉపాంశం పరిచర్యలో సువార్త ప్రతి ఒక్కరి కొరకు, దానిని అందరికీ పంచండి, సరిహద్దులు. తొమ్మిదవ ప్రధాన అంశం సారాంశం. రోమా 15వ అధ్యాయం 8-13 బోధించేది ఏమిటంటే క్రీస్తు దేవుని వాగ్దానాలను నెరవేరుస్తాడు, దేవుని కనికరం అన్ని దేశాలకు చేరుతుంది. లేఖనం ఈ ప్రణాళికను ధృవీకరిస్తుంది. యేసు ప్రజలందరికీ నిరీక్షణ. దేవుడు విశ్వాసులను ఆనందం, శాంతి మరియు నిరీక్షణతో నింపుతాడు. 10వ ప్రధానాంశం తుది ధ్యానం. ఈ వాక్య భాగం మన దృష్టిని ఉన్నత స్థాయికి తీసుకువెళ్తుంది, స్థానిక సమస్యల నుండి దేవుని ప్రపంచవ్యాప్త ఉద్దేశం వైపు. సందేశం స్పష్టంగా ఉంది. దేవుడు ప్రతి జాతి ప్రజలను క్రీస్తులో ఏకం చేస్తూ వారిని నిరీక్షణతో నింపుతున్నాడు. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.